ప్రైజ్ లార్డ్. రెండో దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం యెహోషాపాతు చేసిన ప్రార్థన మనము చూస్తూ ఉంటాం. యెహోషాపాతు ఇశ్రాయేలుకు నాయకత్వం వహిస్తూ దేవుని ప్రజల కొరకు నిలబడుతున్న ఒక గొప్ప రాజు. ఆయన ఒక సందర్భంలో తన మీదకు వచ్చిన గొప్ప సైన్యాన్ని చూసి, ఇక ఈ సైన్యముతో పోరాడడం మా వలన కాదు, 12వ వచనంలో చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ సైన్యముతో పోరాడడం మా వలన కాదు, నీవే మా దిక్కు అని మొరపెట్టి ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రార్థన అనంతరం దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి దేవుని ప్రజలను రక్షించి వారిని గొప్పగా నిలవబెట్టిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో కూడా దేవా మా వలన కాదు, ఇది నీవే మా దిక్కు అని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో అప్పుడు ప్రభువు ఆయనే మన పక్షాన నిలబడి మన కొరకు ఆయన యుద్ధం చేసి మన మీద ఉన్న శత్రువుల నుండి విడిపించి మనల్ని నిలబెడతాడు. ఆ రీతిగా ఉండాలంటే మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవా నీవే మా దిక్కు అని చెప్పాలి. ఆ రీతిగా మనం చెప్పి ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్.